ఈరోజు మా అత్తయ్య పుట్టినరోజు. మీరందరూ కూడా విష్ చేయండి. హ్యాపీ బర్త్డే అత్తయ్య. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలానే చేసుకోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అత్తయ్య. వ్లాగ్స్ కదా, వ్లాగ్స్ నువ్వు కూడా తీస్తా. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలానే ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే ఈరోజు ఈవినింగ్ నుండి అంటే 3 నుండి స్టార్ట్ చేసిన వ్లాగ్ ఇది. మా వంటగది మొత్తము చూసారా ఇప్పుడు ఎలా ఉందో? ఒక 10 మినిట్స్లో చూడండి అద్దంలా మెరిసిపోతుంది. అలా ఉంటుంది మరి ఆడవాళ్ళతో. ఎలా ఉన్నదాన్నైనా సరే ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవడంలో ఆడవాళ్ళే ఫస్ట్ ఉంటారు కదా అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుంది. మీరు ఇష్టంగానే చూస్తారు అనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎంత లెంత్ తగ్గిద్దామన్నా సరే అసలు వీలు కావడం లేదు. అక్కడికి ఈ వీడియో చూసారా ఎంత స్పీడ్ పెట్టానో? ఇంతవరకు అసలు స్పీడ్గా పెట్టేదాన్నే కాదు. అలాంటిది వీడియో కూడా కొంచెం స్పీడ్ పెట్టాల్సి వచ్చింది. అంటే లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల. ఈరోజు కొంచెం ఎక్కువ పనులు ఉండడంతో వ్లాగ్ మొత్తము కూడా కొంచెం ఎక్కువగా వచ్చింది. మీకు ఇంట్రెస్ట్గా ఉండాలంటే వ్లాగ్స్ అన్నీ కూడా అంటే మీకు కూడా మంచిగా చూడాలి అనిపించాలి అంటే మీరు కూడా ఏమైనా మంచిగా అంటే లేడీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి నేను ఆడవాళ్ళకే చెప్తున్నాను. ఆడవాళ్ళు అయితే కనుక ఈ వీడియో చూస్తారు కదా, అంటే ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తారు నా వీడియోస్. అంటే హౌస్ వైఫ్ గురించి కొన్ని టిప్స్ గురించి అలా ఇలా చెప్తూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి ఎక్కువగా ఆడవాళ్ళే ఎక్కువగా లాంగ్ వీడియోస్ అన్నవి ఎక్కువగా చూస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ నా వీడియోస్ చూడండి. మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ మీ పనులు కూడా అయిపోతాయి చక్కగా. అంటే చిన్న చిన్నగా ఏమైనా ఇంట్లో ఉంటాయి కదా, కొన్ని కూరగాయలు కట్ చేసుకోవడం అలాంటి టైం, అండ్ కిచెన్లో ఏమైనా వస్తువులు సర్దుకునేటప్పుడు, లేదంటే కిచెన్లో ఏమైనా చిన్న చిన్నగా పనులు చేసుకునేటప్పుడు, అంటే బాగా వర్క్ ఉన్నప్పుడు కాకుండా కొంచెం కొంచెం పనులు ఉంటాయి చూసారా నిదానంగా చేసుకునేవి, అలా పనులు చేసుకునేటప్పుడు ఇలాగా వీడియోస్ పెట్టుకుని మంచిగా వింటూ పని చేసుకోండి. మీకు కూడా రిలాక్స్గా అనిపిస్తుంది. అండ్ అలానే బట్టలు మడత పెట్టుకుంటూ ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చక్కగా మన వీడియోస్ అయితే చూడండి. ప్లీజ్ మీ అందరినీ నేను అడిగేది ఒక్కటే, నా వీడియోస్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్ లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ ఎగ్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను. బాబుకైతే ఇంకా అంగన్వాడీలో ఎగ్స్ అయితే ఇస్తున్నారు కదా, ఇంకా అవి అయితే తీసుకొచ్చాను ముందు రోజు. అలానే ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచేసాను. ఇంకా అవి అయితే తీసేసి మంచిగా ఒక అంటే బౌల్లో పెట్టుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నాను కానీ ఖాళీ సరిపోలేదు. అంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు మాది, ఎందుకంటే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అసలు ఫ్రిడ్జ్ లాగానే అనిపించదు, ఒక స్టోరేజ్ అంటారు కదా అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఖాళీ లేదులే అని చెప్పేసి ఇలా ఒక బౌల్లో అయితే వేసి పెట్టేసేసాను. ఇక పిల్లల కోసం అయితే మామయ్య కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు మా మామయ్య. ఇక అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఏం కావాలి? చక్రాలా? పట్టుకో, గిన్నె పెడతా. అది వద్దులే, ఇది పట్టుకో. నోట్లో వేల్ది, నోట్లో వేల్ది. అయిపోయినాయి వెళ్ళు. ఇంకా కావాలా? నువ్వు తింటావా? కోళ్ళకి పెడతావు అయితే. ఇటు చేతన్, అక్కడ కూర్చో బయట. మా చిన్నోడికి ఆకలేస్తుందంట. ఆ చిన్న వాయిస్తో వచ్చి క్యూట్గా అమ్మ చక్రాలు తింటా అంటున్నాడు. ఇంకా వాడికైతే బౌల్లో వేసేసి చక్రాలు అయితే వేసిచ్చాను. ఇక్కడ బియ్యం అయితే మేము అన్నీ కూడా ఒక్కసారి పట్టించుకుంటాము. అయితే ఇక కోటా బియ్యం అయితే ఒక దాంట్లో పోసి పెట్టుకుందాము. ఏమైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు కోటా బియ్యం ఉండట్లేదు, అంటే రేషన్ బియ్యం అంటారు కదా, అవి ఉండట్లేదని చెప్పేసి ఒక దాంట్లో అయితే పెట్టుకుంటున్నాం. ఇక్కడ అన్నీ చూసాను, డబ్బాలు అయితే ఏం ఖాళీ లేవు. ఇంకా పచ్చళ్ళ జాడీలు ఉంటాయి కదా,
అవైతే ఒక పచ్చడి ఖాళీ అయిపోతే ముందు రోజు కడిగి పెట్టుకున్నాము. ఇంకా అందులో అయితే పోసేసుకుంటున్నాము. నేను పోసుకుంటుంటే దానికి హోల్ ఉంది కదా, మొత్తం కింద పోతున్నాయని చెప్పేసి మా అత్తయ్య కూడా వచ్చి బియ్యం పోయడానికైతే ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇక నేనైతే అన్నీ కూడా చెక్ చేశాను. అసలు ఖాళీ అయితే ఏం లేవు. ఏటిల్లో పోద్దాం అని చెప్పేసి చాలా అన్నీ చూశాను. తర్వాత ఎప్పటికో మొన్న పిండి వంటలు చేసామంటే చక్రాలు కొన్ని చేసాము. అది ఒక్కటే స్టీల్ క్యాన్ ఉంటే ఇంకా దానిలో అయితే పోద్దామని చెప్పేసి అదైతే ఖాళీ చేస్తున్నాను. ఇక కొన్ని కోటా బియ్యం అయితే ఇలా దీంట్లో పోస్తున్నాను. అదేనండి రేషన్ బియ్యం. మళ్ళీ కొంతమందికి అర్థం కాదేమో, అందుకని చెప్పేసి 2 సార్లుగా చెప్తున్నాను. ఇక అన్నీ కూడా బియ్యం అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బియ్యం కావాలన్నా మేము రాళ్ళు ఉప్పు కొనుక్కోవాలన్నా అన్నిటికీ ఈ బియ్యాన్ని యూజ్ చేసుకుంటాము. మేము ఈ రేషన్ బియ్యాన్ని ఏం చేస్తామంటే, మేము సంవత్సరానికి ఇన్నని చెప్పేసి కావాల్సినన్ని అంటే పొలం వేసుకుంటాం కదా, ఆ పొలంలో వడ్లన్నీ కూడా తీసి పెట్టుకుంటాం. అంటే వడ్లు తీసి పెట్టుకుని కావాల్సినప్పుడల్లా ఎప్పుడు బియ్యం అయిపోతే అప్పుడు అవి మిల్లు ఆడించుకొచ్చుకుంటాము. అలా బియ్యం పట్టించుకుంటాము. అందులో కొన్ని కోటా బియ్యం కూడా కలుపుకుంటాం. అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇన్ని బియ్యం ఉన్నాయనుకోండి, ఇందులోకి కొంచెం అంటే ఒక 2, 3 మరకం అంటారు కదా, అలా అంత అంటే నాకు కొలతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలా అంటే ఇవి 100% ఉంటే అవి 10%, 20% అలా కలుపుతాం అంతే. అలానే ఊర్లోకి రాళ్ళుప్పు అమ్ముతారు కదా, వాళ్ళకి కోటా బియ్యం ఇచ్చేసి రాళ్ళుప్పు కొనుక్కుంటాము. అలానే ఇంటి ముందు వేసుకుంటాం కదా ముగ్గు, ఆ ముగ్గు తీసుకుంటాము. ఇలా ఈ రేషన్ బియ్యాన్ని అయితే మేము యూజ్ చేసుకుంటాము. ఇక్కడ కామెంట్స్ అయితే పెట్టకండి ఏమనంటే, కింద బియ్యం ఉంటే అలా తిరిగేస్తున్నావు అని అయితే. అవంతా కూడా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని నీట్గా క్లీన్ చేసేయాలి. ఇక చూసారు కదా, మొత్తము వంటగది మొత్తము క్లీన్ చేసేసాను. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అసలు. ఇక మొత్తము క్లీన్ చేసేసి అందరూ చాలామంది నాకు కామెంట్స్లో అడుగుతారు, ఈ రోజుల్లో బియ్యం డబ్బాలు ఎవరు యూజ్ చేయట్లేదు, మీ ఇంట్లో చూస్తున్నాము, మా చిన్నప్పుడు ఉండేవి అని అంటూ ఉంటారు. ఆ బియ్యం డబ్బా చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. నిజమే కదా, అందరూ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, కానీ మా ఇంట్లో ఉంది అని చెప్పేసి అనిపించిద్ది. ఇక ఇక్కడ నేనైతే ఇందాక చూసారు కదా, నా అవతారం అయితే జడ వేసుకోలేదు, ఏం వేసుకోలేదు కదా. ఇక ఇప్పుడైతే జడ అంతా కూడా మంచిగా వేసుకుంటున్నాను. ఇందాకైతే జడ వేసుకోలేదు, ఫస్ట్ పని చేసేసుకుంటున్నాను. మనకి లేచిందే లేడీ ప్రయాణం అన్నట్టు, ఎప్పుడు పని చేసుకోవాలనిపిస్తే ఇక అప్పుడు ఫాస్ట్గా పని చేసేసుకుంటాను. మళ్ళీ బద్ధకంగా కానీ, లేదంటే కొంచెం తర్వాత చేద్దాం అంటే మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు. అంటే పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాడు కదా, వాడు వచ్చేసరికి మళ్ళీ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనుకోండి, కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది. అందుకని చెప్పేసి ఫస్ట్ పనులే ఇంకా చేసేసుకున్నాను. తర్వాత జడ వేసుకుందాంలే అని చెప్పేసి ఇక జడైతే వేసుకున్నాను. ఇంట్లో బయట వంటగది మొత్తము కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక బయట కూడా ఊడుద్దామని బయటకు వస్తే ఈ గాబలైతే కోళ్ళకి వేస్తాం కదా, అవైతే ఇంకా బయట ఉన్నాయి. ఇక అవైతే ఇక్కడ వాటి ప్లేస్లో వాటిని అయితే సర్ది పెట్టేస్తున్నాను. ఇక సాయంత్రం అయిపోతుంది కదా, కోళ్ళు కూడా వచ్చేసి దాంట్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఇక ఇలా అయితే వేసి పెడుతున్నాను. ఇక్కడైతే అంటే 2 రోజులకు ఒకసారి అయినా సరే పేడ కళ్ళాపి కొట్టామనుకోండి, ఇక్కడ ఇంకా కోళ్ళు స్మెల్ రాకుండా ఉంటాయి, పాములు రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇలా అంటే 2 డేస్కి ఒకసారి పేడ కళ్ళాపి కొట్టామనుకోండి చిక్కగా, ఇక అప్పుడు మంచిగా ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్ మొత్తము కూడా స్మెల్ రాకుండా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కూడా పేడ కళ్ళాపి కొట్టాము. అందుకని చెప్పేసి ఇవి గాబలైతే పక్కకి వేసేసాను. ఇక ఇప్పుడైతే తీసి ఇంకా వాటి ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను. ఇక కోళ్ళన్నీ కూడా వాటి టైం అయిన తర్వాత సాయంత్రం 5:30, 6కి ఆ టైం కల్లా ఇక వాటిల్లోకి వెళ్ళిపోతాయి. ఇక అప్పుడు మేము కిందకి వేసేసి దాని మీద ఒక పరజా వేస్తాము, ఇక సరిపోయిద్ది. ఇక బయట వాకిలి మొత్తము కూడా ఊడ్చేస్తున్నాను. ఆల్రెడీ ఇల్లు అంతా కూడా ఊడ్చేసానని చెప్పాను కదా, ఇక పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మేము ఆషాఢం అయిపోయిన తర్వాత గోరింటాకైతే పెట్టుకుందాము అనుకుంటున్నాము. అంటే అవ్వలేదులేండి, లాస్ట్కి వచ్చేసింది కదా, అందరూ ఫస్ట్లోనే పెట్టుకుంటే మేము మాత్రం ఎండింగ్లో పెట్టుకుంటున్నాము. ఇక గోరింటాకు కోసుకుందాము అని చెప్పేసి అత్తయ్యని అడిగితే అత్తయ్య కూడా మార్నింగ్ అన్నారు పెట్టుకుందాము అని చెప్పేసి. నేను ఒక చిన్న పని ఉంది, అంటే ఊరు వెళ్ళే పని ఉంది, నా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక అయితే అమ్మ అయితే లేదు, ఇంకా అయినా సరే వెళ్దాము, అక్కడ పని ఉంది. అంటే అమ్మవారికి సారీ పెడుతున్నారంట మా ఊరు గ్రామ దేవతకి, అందుకని చెప్పేసి వెళ్దాము అనుకుంటున్నాను. మరి ఏమైద్దో చూడాలి, వెళ్తే కనుక వ్లాగ్స్ వస్తాయి. గోరింటాకు పోతున్నావా? ఎవరికి ఇది? అమ్మకి ఇది. నువ్వు పెట్టుకుంటావా? అన్నయ్య వ్యాన్ వస్తుంది, తీసుకొద్దామా ఇడ్లీ? అన్నయ్య వద్దా? మరి వెళ్దామా? ఇది కోసినాక వెళ్దాం, సరేనా? మూటలు మేము ఆషాఢం మొత్తం అయిపోయిన తర్వాత ఆకు గోరింటాకు కోసుకుంటున్నాం పెట్టుకోవడానికి. ఆషాఢం అయిపోయింది, అయిపోయింది అనుకుంటున్నాం. లేదు
అందరూ ఎప్పుడో స్టార్టింగ్ లో పెట్టుకున్నారు, వాళ్ళు పోయే ఉండండి. మేము ఇప్పుడు స్పెషల్ గా పెట్టుకున్నాం. అమ్మ కళ్ళ పడుకుంటుంది. ఇప్పుడు ఈ గోరింటాకు మొత్తం కోసి మిక్సీ వేసి నైట్ పిల్లలు పడుకునే తర్వాత పెట్టుకోవాలి. ఇన్ని రోజులు ఈ పిల్లల వల్ల ఎందుకులే అని ఊరుకున్నాం. అయినా అంతకు ముందు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు రావట్లేదు. ఎందుకని గోరింటాకి పువ్వులకి అసలు అంతకుముందు ఈ పువ్వులు పెట్టుకోవాలన్నా గోరింటాకు పెట్టుకోవాలన్నా విత్ సెకండ్స్ లో చేసేసేవాళ్ళం ఏది చేయాలన్నా. కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇది మా ఇంటి పక్కనే ఉంటుంది. ఈ చెట్టు చూపిస్తాను కదా అప్పుడప్పుడు, ఆ గోరింటాకే కోస్తున్నాను. ఇప్పుడు ఆకు బాగుంది అందుకని చెప్పి కోస్తాను. ఇది మా ఇంటి పక్కన వాళ్ళు అక్క వాళ్ళు అవుతారు. వాళ్ళని అడగలేదు ఫ్రెండ్స్. కోసేసుకుంటున్నాం. వదిన అక్క అంటున్నాను బాబాయ్. మరి వేణ వచ్చేసింది వెళ్దాం. ఆకు బాగుంది కదా. మొన్న అయితే ఆషాఢం అప్పుడు ఆ టైంలోనే మా అన్నయ్య వచ్చాడు. అయితే మా మామ ఏం చేసిందంటే మా నాయనమ్మ ఇంత కవర్డ్ అయితే కోసిచ్చి పంపించింది. కానీ మేము అప్పుడు పెట్టుకోవాలి. ఆల్రెడీ పెట్టుకుని ఉన్నట్టున్నాం కదా, పెట్టుకున్నాం అప్పుడు ఒకసారి పెట్టుకున్నాం. ఇంకా గోరింటాకు మొత్తం పాడేసేసాం. కానీ సిటీలో వాళ్ళకి గోరింటాకు ఎక్కువ దొరకదు కదా, మాకేమో వాళ్ళకి ఉంచుకుని పెట్టుకోవట్లే మేము. అది ఇంటి పక్కకి కూడా అమ్మ మనకి ఎక్కువ ఉంది తయారైంది. వచ్చేసింది ఆ వ్యాను రాలా ఇంకా. గోరింటాకు పిచ్చి దానికి గోరింటాకు పెట్టు చెట్టు కాకపోతే ఒకసారి పడుకోలేవు. వ్యాన్ మోగుతున్నాయి. మా వాడు వ్యాన్ వచ్చేసింది. విజ్ఞాన విహారం దా మా ఇంటి పక్కన పొలాల్లో అప్పుడే నాట్లు వేసేస్తున్నారు. చూపిస్తే ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. మా పెద్దత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, అటు ఆ వాళ్ళు వేస్తున్నారు. చూపిస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందేమో. వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. కనిపిస్తుందో కనిపిస్తుందో. గోరింటాకు అయితే కోసేసాము. ఇప్పుడు దీన్ని మా బుడ్డోడిని తీసుకొచ్చి, పెద్దోడైతే వస్తాడు, వాడు వచ్చిన తర్వాత వాడికి ఏమైనా పెట్టి వాడిని ట్యూషన్కి పంపించిన తర్వాత దీని పని చూద్దాము. ఇప్పుడు సరిపోయింది. ఇది మా ఇద్దరికి, అత్తయ్యకి నాకు ఇద్దరికి, కాళ్ళకి చేతులకి సరిపోయింది. ఆషాఢం వెళ్ళిపోతున్నప్పుడు మేము గోరింటాకు పెట్టుకుంటున్నాము. చూడాలి ఎలా పండిద్దో. ఇలా ఉన్నాయి చేతులు, తర్వాత ఎర్రగా పండిపోతుందాం. మీరు బాగున్నారా? విజయ మమ్మీ రెండు. గోరింటాకు అయితే కోసాం కదా, ఇంకా అందులో కొన్ని కాడలు ఉంటే ఇంకా అవైతే తీసి పెడుతుంది అత్తయ్య. ఇక బుడ్డోడు చూడండి ఎలా ఆడుతున్నాడో చిన్నోడు. ఇక చేలల్లోకి వెళ్ళడం. ఇప్పుడైతే ప్రజెంట్ చేలు అయితే ఖాళీగా ఉన్నాయి కదా, ఇక అటు ఇటు అయితే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక పెద్దోడు వ్యాన్ అయితే వచ్చేసింది, మోగుతుంది. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాను. నా ఈవినింగ్ డైలీ రొటీన్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక అంటే పనులు చేసుకోవడం, బాబుని తీసుకురావడం, బాబుకి ఏమైనా పెట్టడం, మళ్ళీ వాడిని ట్యూషన్కి పంపించడం, ఇవే సరిపోతుంది. ఇక వాడైతే స్కూల్ నుండి వచ్చేసాడు. ఇక వ్యాన్ అయితే వచ్చేసింది. వ్యాన్ సౌండ్ హారన్ వినిపించగానే ఇక రోడ్డు మీదకి వెళ్ళిపోవాలి. ఈ మధ్య పెద్దోడైతే కొంచెం పెద్దోడైపోతున్నాడు. అంటే సైలెంట్గా అసలు ఎంత మంచిగా ఉంటున్నాడంటే వాడిని చూస్తుంటే భలే అనిపిస్తుంది. అసలు మాకు కావాల్సింది ఇదేనమ్మా పెద్ద తల్లి, ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత హింసించావో. అంటే వాడు ఎలా ఉంటాడంటే అసలు ఏడుస్తానే ఉంటాడండి బాబోయ్. వాడిని తట్టుకోవడం అసలు చాలా కష్టము. కానీ ఇప్పుడైతే ప్రతిదీ అర్థం చేసుకుంటున్నాడు. వాడి పని వాడు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడికి చిన్నప్పుడు హెల్త్ అయితే బాగుండేది కాదు, ఇప్పుడైతే మంచిగా ఇంకా సెట్ అయిపోయాడు. ఇప్పటికి ఇక వాడికైతే 4 years. ఇక బాబు అయితే ఇప్పుడు యూకేజీ చదువుతున్నాడు. అలానే అడుగుతున్నారు కదా ఏ క్లాస్ చదువుతున్నాడు అని చెప్పేసి, బాబు ఏం చదువుతున్నాడు అని అయితే అడుగుతున్నారు కదా. వాడైతే యూకేజీ చదువుతున్నాడు. అసలు ఒక్క చోటే ఉండడండి బాబోయ్, పరుగులు తీస్తూనే ఉంటాడు. అంటే మనకి ఒక తూనీగా ఉంటుంది చూసారా, అటు పరిగెడితే ఇటు, ఇటు పరిగెడితే అటు అన్నట్టుగా అలాగ తిరుగుతూనే ఉంటాడు. అసలు ఎంత తిరుగుతాడంటే వాడికి అసలు కాళ్ళు నొప్పులే రావనుకుంటా, అలా తిరుగుతూ ఉంటాడు. ఇక బాబాయ్ అయితే వచ్చాడు కదా, వాడికి ఏమైనా స్నాక్స్ పెడదామని చెప్పేసి స్నాక్స్ అయితే పెట్టాను. ఇక పెట్టిన తర్వాత పొలం వెళ్దామమ్మా అంటున్నాడు. సరే నేను మీకు కూడా చూపిస్తాను అన్నాను కదా, పొలంలో నాటు వేస్తున్నారు అని చెప్పేసి. ఇక అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళాము కొంచెం దూరం.
వెళ్ళామే కానీ వాళ్ళైతే వచ్చేస్తున్నారు. ఇక మేము ఊరికే అలా చూసి ఇక అక్కడ నుండి అయితే తిరిగి వచ్చేసాము. అక్కడికి వెళ్ళి నాటు చూపిద్దాము అనుకున్నాను. ఇక అప్పటికే అత్తయ్య వాళ్ళైతే బయటకు వచ్చేసేసారు. అంటే పొలంలో నుండి అయిపోయిందంట నాటు. చేతులు కాళ్ళు అలా కడుక్కుంటున్నారు ఇక వచ్చేసి. సరేలే ఇంకా మనం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అక్కడ దాకా చూసి ఇక రిటర్న్ అయిపోయాం మేము కూడా మళ్ళీ ఇంటికి. మా ఇంటి పక్కన పొలాలు మొత్తము కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇక ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు క్లైమేట్ కూడా మారింది చూడండి, వర్షం పడేలాగా ఉంది. ఎలా అంటే మొత్తము మబ్బు మబ్బుగా చల్ల గాలి అసలు ఎంత బాగుందంటే చేలు పక్కన ఉంటే ఇదే అనమాట. మంచి గాలి వేసింది అసలు. మా మామయ్యకి ఒకసారి హాయ్ చెప్పండి. ఇక్కడ చూడండి పొలం వెళ్ళి ఇంక అప్పుడే వచ్చారు, వస్తున్నారు ఇంటికి. ఇంకా ఇంటికి కూడా రాలేదు, కొంచెం దూరం ఉంది మా ఇల్లు రావడానికి. అయితే ఇక చూడండి అందరూ కూడా వస్తున్నారు ఇక నాటు వేసేసి. వ్యూ అయితే సూపర్ ఉంది కదా ఇంటి పక్కన. మా ఇల్లు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉంది. అక్కడ నుండి అయితే ఇక నడుచుకుంటూ వచ్చేసేసి ఇంటికి. ఇక పెద్దోడికి అయితే బట్టలు మార్చేశాను, యూనిఫామ్ ఉంచుతుంటే అలాగే ఉంచేస్తున్నాడు. అంటే నీట్గా లేకుండా మురికి మురికి చేసేయడం అలా చేస్తున్నాడు. ఇక అందుకని చెప్పేసి నార్మల్ డ్రెస్ అయితే వేస్తున్నాను. అది అంటే మార్నింగ్ మొత్తం వేసుకునే ఉంటున్నాడు కదా, ఇంకా మంచిగా మామూలు డ్రెస్ వేసి పంపిస్తున్నాను ట్యూషన్కి అయితే. అసలు ఇంటి దగ్గర ఉండి అసలు హోంవర్కే చేయట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం వేరే వాళ్ళ దగ్గర అయితే భయంగా రాస్తాడు అని చెప్పేసి పంపిస్తున్నాను. ఇక 1 మంత్ అయింది ఇప్పుడు ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళి. ఇక ఫీజు అయితే తీసుకెళ్తున్నాను కడదామని చెప్పేసి. ఇక్కడ చూడండి వాడి కోసం స్నాక్స్ అయితే ఆకు పకోడీ ఉంటుంది కదా, అదొక బాక్స్లో పెట్టాను. వాడు స్కూల్కి వెళ్ళేదేమో కానీ ఈ బ్యాగ్ నేను మోయలేక చేస్తున్నాను. అన్ని బుక్స్ ఇచ్చారు యూకేజీకి కూడా, మరి ఎందుకో కానీ. ఇవి స్నాక్స్ మీకు 400, అంటే మీ తమ్ముడు నువ్వు కాబట్టి. చేతన్ కూడా వస్తే మాకు కూడా 400 అయింది మంత్కి. అమ్మో కానీ ట్యూషనే బెటర్ మిల్కి. ఇంటి దగ్గర అయితే ఒక్క హోంవర్క్ కూడా చేయట్లేదు తెలుసా. ఇక్కడ ఏమి చేయటం అసలు వర్క్ తప్పించి ఏమి ఇవ్వటలేదు వాడికి. ఎందుకు ఇవ్వట్లా, చాలా హోంవర్క్ ఇస్తున్నారు. మీ మిస్ రాపిచ్చేస్తుంది అనుకుంటా. వాడినైతే ఇంకా నేను ట్యూషన్లో దిగబెట్టేసేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాను. ఇక మా వారు వచ్చే టైం అయింది అని చెప్పేసి ఇక నీళ్ళైతే మంటేస్తున్నాను. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. నాకు ఈ వాతావరణమే మంచిగా అనిపించిందండి. మనసు బాగోకపోయినా ప్రశాంతంగా లేకపోయినా ఇలా వాతావరణంలో ఒకసారి వచ్చి బయట కూర్చుంటే చాలు ఎంత మంచిగా అనిపించిందంటే అసలు చాలా ప్రశాంతంగా ఉండేది. చూడండి అసలు క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది. అలానే అసలు వాతావరణం చూడండి ఎలా ఉందో. ఇక అలా కూర్చుని బయట పొయ్యి మంటేస్తున్నాను. మా వారు వస్తారని చెప్పేసి పొలం వెళ్ళారు కదా, ఇక ఆయన వచ్చేసరికి వేడి నీళ్ళు పెడితే ఆయన వచ్చిన తర్వాత ఇక స్నానం అయితే చేస్తారని చెప్పేసి నీళ్ళు పెడుతున్నాను. ఇక్కడ వర్షం కావాలి అనుకున్నప్పుడు అయితే అసలు పడదు, కానీ వద్దు వద్దు అనుకుంటారు చూసావా, అలాంటి టైంలో అయితే బాగా పడుతుంది. అంటే నాట్లు అయిపోయి మళ్ళీ కోతలు వస్తాయి కదా, అలాంటి టైంలో వద్దు దేవుడా అని చెప్పేసి రైతులందరూ దండం పెట్టుకుంటారు చూసారా, ఆ టైంలో వర్షం పడుద్ది. కానీ ఇప్పుడు కావాలి అని చెప్పేసి వర్షాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రైతులు. మాకు మా మామయ్య వాళ్ళు మడి అయితే పోసారు పొలంలో. మడి అంటే మనకి వడ్లు ఉంటాయి కదా, వాటిని విత్తనాలు వేస్తే నారు వచ్చిన తర్వాత మనం నాటు వేసుకుంటాము, అది మడి అంటే. ఇక దాన్ని అయితే పోసారు. వర్షం కావాలి వర్షం పడాలి అనుకుంటుంటే అస్సలు వర్షమే పడట్లేదండి బాబోయ్. చూడండి ఇప్పుడు కొంచెం వర్షం స్టార్ట్ అయింది కదా, అసలు 4 చుక్కలు అంతే. అలా వాకిలి మొత్తం తడిచింది, మళ్ళీ వర్షం పోయింది అంతే. ఇక ఆ వర్షానికే కొంచెం, కాకపోతే క్లైమేట్ మొత్తం మనకి ఇంటి దగ్గర చల్లగా బాగుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. కానీ వర్షం ఇలా మంచిగా ఒక పెద్ద వాన పడితే మాకు కూడా బాగుండుద్ది. ఇక్కడ చూడండి అసలు వర్షం పడుతుంటే మొత్తం కూడా తడిసిపోతుంది కదా, ఇక మళ్ళీ వాకిలి మొత్తం పెంట చేసేసినట్టు అయింది. ఎందుకంటే కొంచెం వర్షమే పడిపోయింది కదా, అందుకే అంటున్నాను అంతే. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది, ఇక అదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇది నేను మొన్న రివ్యూ ఇద్దామని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ పెట్టాను ప్రోడక్ట్. అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ, అందుకే లాంగ్ వీడియోలో కూడా చూపిస్తున్నాను. సరే ఎలాగో బ్లాగ్ తీసుకుంటున్నాను కదా, చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను. అసలు ఎంత బాగుందంటే చూడండి, అబ్బబ్బా నాకు దీని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంత బాగుంది. మనకి ఇప్పుడు అన్నీ కూడా రాబోయేవన్నీ కూడా ఫెస్టివల్సే కదా, అంటే వినాయక చవితి, రాఖీ పండుగ, అలానే వరలక్ష్మి వ్రతం, మెయిన్ దేవుళ్ళ దగ్గర అంటే పూజకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటే అబ్బా ఎంత బాగుండిద్దంటే చూడండి. ఈ ప్లేట్ అయితే నాకు 400 పడింది. ఇక అసలు ఎంత బాగుందంటే నాకు దీనిని రిటర్న్ పెట్టుకోవాలా అటు పెట్టుకోవాలా అని అయితే నాకు ఏం అర్థం కావట్లేదు, అంత బాగా నచ్చింది నాకైతే.
బ్యాక్గ్రౌండ్ మొత్తమునేమో యెల్లో కలర్లో వచ్చి చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చింది, ఫ్లవర్స్ లాగా. మధ్యలోనేమో ఆవు వచ్చింది. ఇక చుట్టూనేమో సిల్వర్ ఉంటుంది కదా, సిల్వర్ లాగా అలా వచ్చిందనమాట. కిందేమో చిన్న చిన్న అంటే బుడుపులు లాగా కూడా ఇచ్చారు. అవేమో కింద పెట్టినప్పుడు మొత్తం కిందకు ఉండకుండా కొంచెం హైట్లో ఉంటుందని చెప్పేసి. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను. ఈ వీడియోలో నేను వేసుకున్న గ్రీన్ డ్రెస్ అండ్ ఈ ప్లేటు 2 కూడా ట్యాగ్ చేస్తాను. తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే. అంటే ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఉంటుంది, చూసి తీసుకోండి. డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది, మనకి లింక్స్ అన్నవి కనిపిస్తాయి. చూసి మీరు కూడా తీసుకోండి కావాలి అనుకుంటే. వరలక్ష్మి వ్రతంకి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అన్నది. అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇందాక అత్తయ్య నేను గోరింటాకు కోసాం కదా, ఇక అదైతే నేను మిక్సీలో పడదామని చెప్పేసి పని మొత్తం అయిపోయింది. ఇక ఇదొక పని కూడా చేసేస్తే ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక అందుకని చెప్పేసి గోరింటాకు కూడా పట్టేసుకుంటున్నాను. ఇక పెద్దోడిని ట్యూషన్కి పంపించాను, చిన్నోడేమో ఆడుకుంటున్నాడు. ఇక వాళ్ళు లేనప్పుడే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇక వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఖాళీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను గోరింటాకులో ఏమేమి వేసానంటే గోరింటాకు, పెరుగు ఉంటుంది కదా, పెరుగు, చింతపండు నానబెట్టింది, అవి 3 యాడ్ చేశాను అంతే. ఇక గోరింటాకు అయితే చూడండి రుబ్బేసుకున్నాను మెత్తగా. అంతకుముందు రోట్లో వేసి రుబ్బేవాళ్ళంట, ఎలా రుబ్బేవాళ్ళో ఏమో అసలు. మా నాన్నమ్మ రుబ్బేదండి అదివరకటి రోజుల్లో, వాళ్ళకి అలవాటు కదా. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు రుబ్బుతానే అంటది, కానీ వద్దంటాం ఎందుకంటే మిక్సీలు ఉంటున్నాయి కదా, ఎందుకు అంత కష్టం అని చెప్పేసి. గోరింటాకు అయితే 2 వాయిల్ అయితే అయ్యింది, అంటే 2 సార్లు అయితే వేశాను మిక్సీలో. ఇక చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉందో. ఇంత బాగా పండిందంటే గోరింటాకు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానులేండి. అంటే ఇక నైట్ టైంలో పెట్టుకుందాము అని అయితే అనుకున్నాము. ఇక నైట్ పెట్టుకుని రేపటి వీడియోస్లో చూపిస్తాను, అంటే నెక్స్ట్ డే ఎలా ఉందో చూపిస్తాను. చూడండి అలా మిక్సీ వేస్తున్నానో లేదో అంతలోపే చెయ్యి అయితే ఎర్రగా అయిపోతుంది అసలు. గోరింటాకునైతే మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. అన్నట్టు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అలానే లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క చూస్తాము, అంటే రోజు పెట్టండి అని అయితే అంటున్నారు కదా. రోజు పెట్టడానికైతే అవ్వదులేండి. ఒక 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ మన ఛానల్ని ప్రతిరోజు 10కి అలా ఏదో ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ కూడా తప్పకుండా మీ అందరి కోసం షూట్ చేస్తున్నాను కష్టపడి. కానీ ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది కదా, ఏమీ అనుకోకండి. అక్కడక్కడ రా వాయిస్ పెట్టేశాను కదా, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మేము మాట్లాడేది పెట్టాను కదా, అందుకే అంత టైం పట్టింది, అంటే ఎక్కువ లెంత్ వచ్చింది. నార్మల్గా వాయిస్ ఇచ్చేదానికి డైరెక్ట్గా మాట్లాడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాయిస్ ఇచ్చామనుకోండి చాలా తక్కువలో అయిపోతుంది, అదే అక్కడ జరిగేది చెప్తాం కాబట్టి. అదే డైరెక్ట్గా అనుకోండి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ మాట్లాడతాం కాబట్టి అలా ఉంటుంది. ఇక గోరింటాకు అయితే మిక్సీ పట్టేశాను. చెయ్యి చూడండి మిక్సీ పట్టే లోపే ఎంత ఎర్రగా పండిందో. ఇక అక్కడ వంటగదిలో పని మొత్తము అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నాము. నేను చేతను ఇంకా మంచిగా ఆడుకుంటుంటే వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు, నా కోసం ఏంటో టిఫిన్ తీసుకొచ్చారు. ఇక మా వారు ఆ టిఫిన్ తీసుకొస్తే ఇక అక్కడే కూర్చుని టిఫిన్ కూడా చేస్తున్నాము. ఇక్కడ మా చిన్నోడు చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నాడో కోళ్ళతో. వాడి చేతిలో ఆ బన్ను ఉంది కదా, అది తినేయడానికి ట్రై చేస్తున్నాయి అవేమో తోలుకుంటూ తిరుగుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ కుర్చీ పడేసరికి అసలు ఎంత భయపడ్డామంటే మేము బాబు మీద పడిందేమో అనుకున్నాము. ఇక మా వారైతే కష్టపడి పని చేసి అయితే వచ్చేసారు. బయట ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక వర్షం పడింది కదా కొంచెం అలా. ఇక ఆ క్లైమేట్ అయితే అసలు పోలేదు. ఇక ఆ రోజు నైట్ మొత్తము కూడా ఇక అలాగే ఉంది. నైట్ కూడా మళ్ళీ వర్షం పడేలాగా ఉంది. ఇక చూడండి మా వారైతే నా కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చారు. ఇక అదైతే నేను చేతను తిందామని చెప్పేసి అక్కడే ఎక్కడ ఉన్నామో పొయ్యి దగ్గర ఉన్నాం కదా ఇందాక, ఇక అక్కడే కూర్చుని ఇక పునుగులు అయితే తింటున్నాము. చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చారు. పిల్లలకి కానీ నాకు కానీ ఏవైనా సరే తీసుకొస్తూనే ఉంటారండి, అసలు చాలా బాగా చూసుకుంటారు. ఇలాంటి అంటే హస్బెండ్ దొరకడం ఒక అదృష్టం అనే చెప్పాలి. నా గోరింటాకు చాలా ఎర్రగా పండిందండి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, ఎర్రగా గోరింటాకు పండితే ఎర్రటి మొగుడు వస్తాడు అంటారు కదా, నాకు ఎర్రగా పండింది కానీ నల్లటి మొగుడు వచ్చాడు. కానీ బంగారం లాంటి మొగుడు వచ్చాడు. నల్లటి మొగుడు ఎర్రటి మొగుడు కాదండి, మంచి మొగుడు వస్తే ఎర్రగా పండిద్ది. మామూలుగా కొంచెం మూర్ఖులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం కలర్ తక్కువ పండిద్ది అని అనుకుంటున్నాను నేను. మా వారు మంచి వాళ్ళే, అందుకేనేమో నాకు అసలు గోరింటాకు ఎంత ఎర్రగా పండిందంటే మా వారితో నాతో పోల్చుకుంటే నేనే ఇంకా కొంచెం అంటే గడుసుగా అనిపిస్తాను. మా వారు చాలా మంచి వాళ్ళు అసలు. ఇక ఇక్కడ వీడియో విషయానికి వస్తే ఇక మేమైతే టిఫిన్ అయితే చేస్తున్నాము. చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులుంటే అవన్నీ కూడా చేసుకున్నాను. అంటే గిన్నెలు కడగడం, మా వారు వచ్చిన తర్వాత క్యారేజ్ ఉంది కదా, ఇక క్యారేజ్, బాబు వచ్చిన తర్వాత
బాక్సెస్ ఉన్నాయి కదా లంచ్ బ్యాగ్లోవి, అవి అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ వంట కార్యక్రమానికి కూడా వచ్చేసి వంట కూడా కంప్లీట్ చేసేసాను ఆల్మోస్ట్. ఇక్కడేమో ఒక పక్కేమో రసం పెట్టాను, ఇంకొక పక్కేమో అన్నం అయితే కడిగి పెట్టాను. ఇక అన్నం కూడా అయిపోయింది, రసం కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక పిల్లలకి మాకు అందరికీ అన్నం తినేసేయాలి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో కూడా ఎండ్కి వచ్చేసింది. బాయ్.